ఆ జిల్లా బీజేపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుందా? జిల్లా బీజేపీ నేతల్లో పాత వర్సెస్ కొత్త పోరు నడుస్తోందా? రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో ఆ జిల్లా నేతల వ్యవహార శైలి ఇందుకు నిదర్శనమా? బీజేపీలో ఆధిపత్య పోరుకు కేంద్ర బిందువుగా మారిన ఆ జిల్లా ఏది? గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోసే నేతలెవరు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి పెద్దగా కేడరేం లేకున్నా ఒడివడిగా అడుగులు వేస్తూ కొంత పట్టు సాధించేందుకు స్థానిక నేతలు శ్రమిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేతల్లో ఆధిపత్య పోరుతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో పార్టీ భవిష్యత్ ఏమవుతుందో అని కమలం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ కంటే బీసీల విషయంలో తమకే చిత్తశుద్ధి ఉందని చెప్పుకునే బీజేపీ హైకమాండ్ ఖమ్మం జిల్లాలో మాత్రం బీసీ సామాజిక వర్గాన్ని విస్మరిస్తోందని స్థానిక బీజేపీ కేడర్ పెదవి విరుస్తోంది. బీజేపీకి ఖమ్మం జిల్లాలో మెజార్టీ కార్యకర్తలుగా బీసీలు ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని వారి ఆవేదన. అగ్ర సామాజిక వర్గాల ఆధిపత్యం వల్ల బీసీ లీడర్లు ఫోకస్ కాలేకపోతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు బీసీ లీడర్ను సైడ్ లైన్ చేశారని ఆ సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. ఈ రకంగా వివిధ వర్గాల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో బయటపడిందని, చివరికి ఆయన కూడా నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర పోషించారని కమలం కార్యకర్తలు వాపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రసంగించినప్పుడు కేడర్ నుంచి పెద్దగా స్పందనేం రాలేదని, అదే సమయంలో ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు ఈలలు చప్పట్లతో వర్గం హడావుడి చేసిందని, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని, పార్టీ కంటే తానే గొప్ప అన్న సంకేతాలు పంపాలని కొందరు యత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇదంతా గమనిస్తోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విషయంపై ఏమీ స్పందించకుండా వెళ్లిపోయారట. రాష్ట్ర అధినాయకత్వం వరుసగా ఖమ్మం జిల్లా పర్యటనలు చేస్తున్నప్పటికీ జిల్లా నాయకుల్లో సమన్వయ లోపాన్ని సరిదిద్దలేకపోతోందని స్థానిక కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకవైపు రాష్ట్ర నాయకత్వం ఖమ్మం జిల్లాలో కాషాయాన్ని నింపాలని ప్రయత్నిస్తుంటే గ్రూపు తగాదాల వల్ల లక్ష్య సాధన వైపు అడుగులు వేయలేకపోతున్నామని కమిటెడ్ కాషాయ దళం అభిప్రాయపడుతోంది. ఇదంతా ఒకెత్తైతే ఖమ్మం జిల్లాలో బీజేపీలో 76% బీసీ సామాజిక వర్గానికి చెందిన కేడర్ ఉందని, ఇదే తమ పార్టీకి ఆయువు పట్టు అనే విషయాన్ని గుర్తించాలని స్థానిక నేతలు చెబుతున్నారు. కాషాయం కొత్త చీఫ్ రామచంద్రరావు పార్టీ బలోపేతం కావాలి అంటే నేతలు మనస్పర్ధలను విడిచిపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కరాఖండిగా చెప్పడంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ లైన్లో నడిచే వారికే సీట్లు కేటాయిస్తామని తేల్చేశారట. ఈ మాటలతో కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగిందని, స్థానిక నేతల మైండ్ సెట్ మారితే మంచి రిజల్ట్స్ వస్తుందని కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు సైతం కమలం వైపు ఆకర్షితులవుతున్నారని, గతంలో జరిగిన తప్పులను సవరించుకుని ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన సూచనను స్థానిక నేతలు ఎంతవరకు ఆచరిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో 1,20,000 పైచిలు కోట్లను చేజిక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లభించినట్టయింది. అయితే ప్రస్తుతం బీజేపీ ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పట్టు సాధిస్తేనే సంస్థాగతంగా బలోపేతం అవుతుందనేది పార్టీ అధిష్టానం భావన. గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ పదవుల్లో పాగా వేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కట్టడి చేసి మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు పెద్దపీట వేస్తే ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చన్నది జిల్లా కార్యకర్తల అభిప్రాయం. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.